శ్రీరామ్ బస్తీ హిందూ బంధువులందరికీ నమస్కారం. రేపు ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు జరిగే హిందూ సమ్మేళన కార్యక్రమానికి శ్రీ కమలానంద భారతి గారు, తర్వాత మౌనికా శుంకర గారు, తర్వాత ధర్మజాగరణ సమితి నుంచి ఏడుదర్ల శ్రీనివాసరెడ్డి గారు ప్రధాన వక్తలుగా వస్తున్నారు. వివిధ మన కాలనీలో ఉన్నటువంటి, మన బస్తీలో ఉన్నటువంటి వివిధ స్కూళ్ళ నుంచి విద్యార్థులు, తర్వాత వాళ్ళ యొక్క మిగతా వేదిక్ స్కూల్ నుంచి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే స్వామీజీ కానీ, వక్తలు కానీ ప్రధానంగా వారు ఇచ్చేటువంటి ఉపన్యాసాలు, వారు ఇచ్చేటువంటి దేశభక్తికి సంబంధించిన విషయాలు మనందరి పిల్లలకు తెలవాలి. కాబట్టి కుటుంబ సభ్యులంతా కుటుంబ సమ్మేళనం, హిందూ సమ్మేళనం అంటే కుటుంబ సమ్మేళనం. ప్రతి హిందువు, మన బస్తీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రాంతాలకు, కులాలకు, రాజకీయాలకు అతీతంగా మేము ఇక్కడ కలిసి పనిచేస్తున్నాం 15 రోజుల నుంచి. అన్ని రాజకీయ పార్టీల నుంచి మాకు ఇక్కడ ఉన్నారు సభ్యులు, హిందూ సమ్మేళన సమితి సభ్యులు. కాబట్టి అన్ని పార్టీల నుంచి హిందువులంతా ఏకమై మన యొక్క శక్తిని చూపించాలి. శ్రీరామ్ బస్తీలో జరిగినటువంటి ఈ యొక్క సమ్మేళనం మన భాగ్యనగర్లో కానీ దేశంలో, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది సంఖ్యాపరంగా. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విషయం కూడా కింది వరకు పోవాలని, దీన్ని సక్సెస్ చేయాలని హిందూ బంధువులంతా ప్రతి ఒక్కరు పనిచేయాలి. అందరు మా దగ్గర మహిళాగణం అంతా పనిచేస్తుంది. తర్వాత ఇక్కడ మా మిత్రులందరూ కూడా, మా సమ్మేళన సమితి సభ్యులందరూ కూడా చాలా పనిచేస్తున్నారు. చాలా కాలనీలో ఇప్పటికీ పండుగ వాతావరణం వచ్చేసింది. ఇంటింటికి జెండాలు కానీ, కాలనీలో ప్రతి చోట తోరణాలు కట్టడం కానీ, ఫ్లెక్సీలు కట్టడం కానీ, స్వచ్ఛందంగా చాలామంది స్కూల్స్, కాలేజీ వాళ్ళు వచ్చి హిందూ సమ్మేళన సమితికి ఆహ్వానాలు ఇవ్వడం కానీ, ఇంటింటి కరపత్రం ఇవ్వడం కానీ 15 రోజుల నుంచి జరుగుతుంది. రేపు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి. ఆల్రెడీ ఈరోజు హనుమాన్ చాలీసా ప్రారంభంలో చేశాం. హనుమాన్ చాలీసాతో హనుమంతుడు వచ్చాడు, రేపు శ్రీరామచంద్రుడు రాబోతున్నాడు. సో హనుమంతుడు దీన్ని ముందు నడిపిస్తాడు, సక్సెస్ చేస్తాడు. అందరికి మనం ఆ హనుమంతుని ఆశీర్వాదంతో, ధైర్యంతో రేపు శ్రీరాముని ఆశీర్వాదం తీసుకోవడానికి శ్రీరామ్ బస్తీ వాసులంతా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను ఈ సభ పత్రికా ముఖంగా కోరుతున్నాను. పత్రికా విలేకరులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్.